హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఆర్ఆర్బీ ఏఎల్పి సిబిటి 1 టెస్ట్ 20th ఆగస్ట్ 2018 షిఫ్ట్ 1లో వచ్చిన మ్యాథమెటిక్స్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సారీ, పోయిన వీడియోలో నేను 18th ఆగస్ట్ చెప్తానని చెప్పాను, బట్ 18th అండ్ 19th ఆగస్ట్ 2018 ఎగ్జామ్ జరగలేదు, 20th జరిగింది. ఓకే, సో అందుకని మనం డైరెక్ట్ 28కు వచ్చాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూస్తే ఎల్సిఎం కనుక్కోమన్నాడు 15, 18, 24కి. సో 15, 18 and 24. 3 5s, 3 6, 3 8, మళ్ళీ 2 పోద్ది, 5, 2 3s and 2 4s. So 3 2s are 6, 6 5s are 30, 33s are 90, 94s are 360. So option A, 360 answer. Next question. For how many positive integers n cube minus 8n square plus 2n minus 13 is a prime number అన్నాడు. సో n ని n is equal to 1, n is equal to 2, n is equal to 3, n is equal to 4, n is equal to 5 ఇలా పాజిటివ్ ఇంటీజర్స్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వస్తే దీని యొక్క ఆన్సర్ మనకి ప్రైమ్ నెంబర్ రావాలి. అలా ఎన్నిటికి వస్తాయి కంటిన్యూస్గా అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ n is equal to 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 క్యూబ్ అంటే 1 అండ్ 1 స్క్వేర్ అన్నా కానీ 1, సో -8, 8 into 1 8, సో 20 into 1 plus 20 minus 13. సో ప్లస్లు ఎన్ని ఉన్నాయి, మైనస్లు ఎన్ని ఉన్నాయి, మైనస్లో 21 ఉన్నాయి, ప్లస్లో 21 ఉన్నాయి. సో 0 ఆన్సర్. సో 0 ప్రైమ్ నెంబరా అంటే కాదు, సో 0 ఇవ్వదు. నెక్స్ట్ 2 సబ్స్టిట్యూట్ చేస్తే 2 క్యూబ్ అంటే 8, 2 స్క్వేర్ అంటే 4 కాబట్టి 4 8s 32. నెక్స్ట్ 22s 40 minus 13. సో ప్లస్లు 48 ఉన్నాయి అండ్ మైనస్లు 30, 40, 45 ఉన్నాయి. సో ఆన్సర్ 3 ప్రైమ్ నెంబరే కదా. ఓకే, నెక్స్ట్ 3 సబ్స్టిట్యూట్ చేస్తే 3 క్యూబ్ అంటే 27, 3 స్క్వేర్ అంటే 9, 9 8 0 72, సో 8 23 60, నెక్స్ట్ 13. సో ప్లస్లో ఎంత 87, మైనస్లో 60 కదా. ఇది 72, 82, 85, ఇది 85, ఇది 87 అంటే 2. సో 2 సొల్యూషను. 2 కూడా ప్రైమ్ నెంబరు. ఓకే, నెక్స్ట్ 3 అయిపోయింది కదా. నెక్స్ట్ 1 అయిపోయింది, 2 అయిపోయింది, 3 అయిపోయింది. నెక్స్ట్ 4 సబ్స్టిట్యూట్ చేస్తే 4 క్యూబ్ అంటే 4 4 16, 16 4 64. సో 16 into 8, 16 8 0, 16 8 0 మర్చిపోయాను, 8 6 48, 4 12 128. నెక్స్ట్ 20 24 0 80 minus 13. సో 80 60 140 144, 144 minus 120 plus 10 130, 138 140, 128 138 138 141, 144లోంచి 141 పోతే 3నే కదా. 3నేనా, 144 minus 141,
3. సో 3 కూడా ప్రైమ్ నెంబర్. ఓకే. నెక్స్ట్ 5 సబ్స్టిట్యూట్ చేస్తే 5 క్యూబ్ అంటే 125 మైనస్ 5 స్క్వేర్ అంటే 10 10 ఎయిట్స్ సారీ 25 కదా, 25 ఫోర్స్ 100 అంటే 25 ఎయిట్స్ 200. నెక్స్ట్ 25 అంటే 100. నెక్స్ట్ మైనస్ 13 ఇజ్ ఈక్వల్ టు 225. ఇది 213. 225 మైనస్ 213 అంటే 25లో 13 తీసేస్తే 12. సో 12 ప్రైమ్ నెంబర్ కాదు. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కంటిన్యూస్గా ఎన్ని వచ్చినాయి? 3 వచ్చినాయి. సో 3 ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్. A number was divided in the ratio of 3:2. A number was divided in the ratio 3:2. When 8 was added to each of the number, the ratio changed to 7:5. The greater of the two numbers అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఎలా ఉందంట, 2 నెంబర్స్ యొక్క రేషియో 3:2గా ఉంది. తర్వాత 7:5 కన్వర్ట్ అయింది. 7:5కి. అయితే 7:5కి ఎప్పుడు కన్వర్ట్ అయింది? 8 యాడ్ చేయడం వల్ల. సో +8 యాడ్ చేయడం వల్ల. ఓకే. అయితే మనల్ని ఏమడుగుతున్నాడు? గ్రేటర్, ఆ 2 నెంబర్స్లో గ్రేటర్ పెద్ద నెంబర్ ఏది అని అడుగుతున్నాడు. సో ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఎంత డిఫరెన్స్ ఎంత? 3 5 15, 7 రోజులు 14. 15 మైనస్ 14 1. సో ఇది కూడా క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 8 5 40, 8 56. 56 మైనస్ 40 16. సో 1 యూనిట్ ఎంత? 16. సో ఈ రెండిట్లో పెద్దది అన్నాడు కాబట్టి 3 కదా. 16 ఇంటూ 3 48. ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్. The volume of a right circular cone whose radius of the base is half of its altitude and the volume of a hemisphere are equal. The ratio of the radius of the cone to the radius of the hemisphere అంటున్నాడు. సో రైట్ సర్క్యులర్ కోన్ అంటున్నాడు. రైట్ సర్క్యులర్ కోన్ అంటే ఎలా ఉంటుంది? సో దీనికి ఏం చెప్పాడు కండిషను? దీని యొక్క హైట్, అల్టిట్యూడ్ అంటే హైట్, దీని యొక్క హైట్లో సగం అంట రేడియస్. అంటే హైట్ h అనుకుంటే రేడియస్ h/2 అవుతుంది. సో r is equal to h/2. సో h is equal to 2r. ఓకే. అయితే దీని యొక్క ఏరియా అండ్ హెమిస్పియర్, దీని యొక్క ఏరియా రెండు ఈక్వల్ అంట. అయితే వీటి యొక్క రేడియస్ రేషియో కనుక్కోమన్నారు. రేడియస్ యొక్క నిష్పత్తి కనుక్కోమన్నారు. సో వాల్యూమ్, ఇది కోన్ వాల్యూమ్ ఫార్ములా ఏంటి? 1/3 πr²h. πr²h is equal to hemisphere formula 2/3 πr³. πr³. సో 1/3 ఇక్కడ ఈ పై క్యాన్సిల్, ఈ 3 కూడా క్యాన్సిల్. సో r², ఇక్కడ h is equal to ఎంత? 2r. r² into 2r is equal to 2r³. సో ఈ 2 కూడా క్యాన్సిల్ అయింది. r² into r, r³. r³ is equal to క్యాపిటల్ R³. సో ఇక్కడ ఏం లేదంటే 1 ఉన్నట్టే కదా. సో r/r is equal to 1/1 క్యూబ్ రూట్. క్యూబ్ రూట్ ఆఫ్ 1/1 అంటే 1/1. సో స్మాల్ r క్యాపిటల్ R రేషియో ఎంత? 1:1. ఆప్షన్ సి.
నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్? సో ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మనకి ఇస్తేనేమో స్మాలెస్ట్ ఇస్తాడు, లేకపోతేనేమో బిగ్గెస్ట్ ఇస్తాడు. మ్యాక్సిమం 99% ఇలాగే వస్తుంది. సో సింగిల్ డిజిట్లో స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ ఏది? 2 స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్. సింగిల్ డిజిట్లో బిగ్గెస్ట్ ప్రైమ్ నెంబర్ 7. అండ్ 2 డిజిట్లో 11 స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ అండ్ 97 బిగ్గెస్ట్ ప్రైమ్ నెంబర్. 3 డిజిట్లో చూస్తే 101 అండ్ బిగ్గెస్ట్ చూస్తే 997 అండ్ 4 డిజిట్స్లో చూస్తే 1009 అండ్ బిగ్గెస్ట్ చూస్తే 9973. సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు? 9997, ఆప్షన్ డి. ఓకే, ఇది ఓకే. ఇలా ప్రైమ్ నెంబర్స్ ఇన్ని డిజిట్లు ఇస్తే ఖచ్చితంగా ఇయే ఇస్తాడు, స్మాలెస్ట్ కానీ బిగ్గెస్ట్ కానీ ఇస్తాడు మ్యాక్సిమం. నెక్స్ట్ క్వశ్చన్, సో అందుకని ఇవి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ద మీన్ స్కోర్ in a test of the 12 boys in a class was 16. The mean score in a test of the 12 boys in a class was 16, while the overall mean of 30 students in the class was 18.1. What was the mean score of the girls? సో క్లాస్లో 12 బాయ్స్ ఉన్నారంట, వాళ్ళకి వచ్చిన మార్కులు మొత్తం సగటు ఎంత? 16 అని చెబుతున్నాడు. అయితే క్లాస్ మొత్తం మీద బాయ్స్ గర్ల్స్ ఇద్దరు కలిపి 30 స్టూడెంట్లు ఉన్నారు. అయితే వాళ్ళిద్దరికి వచ్చిన మార్కులు అంటే బాయ్స్కి గర్ల్స్కి వచ్చిన మార్కులు మొత్తం సగటు ఎంత? 18.1 అయితే గర్ల్స్కి వచ్చిన సగటు ఎంత కనుక్కోమంటున్నాడు. సో బాయ్స్ ఎంతమంది అని చెప్పాడు? బాయ్స్ 12 మెంబర్స్ అండ్ గర్ల్స్ మొత్తం 30 అంటే 12 బాయ్స్ ఉంటే గర్ల్స్ ఎంతమంది? 30 - 12 18. సో ఇది క్యాన్సిల్ వద్దుగా, 6 2s 6 3s. ఓకే, సో బాయ్స్ గర్ల్స్ ఈ రేషియోలో ఉన్నారు. అయితే బాయ్స్కి వచ్చిన యావరేజ్ ఎంత? మీన్ అన్న యావరేజ్ అన్న రెండు ఒకటే. సో యావరేజ్ 16. అయితే గర్ల్స్కి ఎంత వచ్చిందో కనుక్కోమంటున్నాడు. ఓకే, వీళ్ళిద్దరికి కలిపి ఎంత వచ్చింది? 18.1. సో గర్ల్స్కి ఎక్కువ వచ్చినట్టే కదా బాయ్స్ కంటే. సో ఎంత ఎక్కువ వచ్చిందో మనకు తెలియదు. సో x+16. బాయ్స్ కంటే ఎక్స్ ఎక్కువ వచ్చింది కాబట్టి x+16. ఓకే, సో డిఫరెన్స్ ఎంత దీనికి దీనికి? 2.1. ఇది ఎవరి మీద? మొత్తం అందరి మీద కలిపి 2.1 ఎక్కువ. ఓకే, సో 5 parts into 5 బై ఎవరిది కనుక్కోవాలి మనం? గర్ల్స్ కనుక్కోవాలి కాబట్టి 3/3. సో 3 1s 3 7s. 7 అంటే ఇది 2.1 కాబట్టి 0.7. సో 7 3s are 35 కాబట్టి 3.5. సో x ఎంత? 3.5. 16 + 3.5 16 + 3.5 19.5. సో గర్ల్స్ యావరేజ్ ఎంత? 19.5. ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రమ్ ఏ సాలిడ్ క్యూబ్ ఆఫ్ సైడ్ 7 centimeters, a conical cavity of height 7 centimeters and radius 3 centimeters is hollowed out. Find the volume of remaining solid అంటున్నాడు. సో ఒక క్యూబ్ ఉంది. సో క్యూబ్ యొక్క సైడ్ ఎంత అన్నాడు? క్యూబ్ యొక్క సైడ్ 7 centimeters అంట. అయితే ఇందులో ఒక కార్నర్లో ఒక కొనికల్ క్యావిటీ అంటే ఇదే, అంటే శంకునే. సో దీన్ని కట్ చేశారు. ఈ క్యూబ్ నుంచి ఈ షేప్ని కట్ చేశారు. అయితే మిగిలిన
రిమైనింగ్ సాలిడ్ ఎంత అని అడుగుతున్నాడు. సో ఇక్కడ ఫర్ సపోజ్ దీన్ని ఇలా కట్ చేశారనుకుందాం. మిగిలిన ఏరియా ఉంటుంది కదా, మిగిలిందంటే ఇది ఈ షేడ్ చేసింది. ఇది తప్పితే మిగిలిందంతా ఉంటుంది కదా, సో దాని ఏరియా కనుక్కోమంటున్నాడు. సో ఫస్ట్ దాని ఏరియా కనుక్కోవాలంటే మొత్తం టోటల్ సాలిడ్ క్యూబ్ నుంచి మొత్తం శంకుది తీసేస్తే వచ్చింది కదా రిమైనింగ్ ఎంత అని. సో క్యూబ్ వాల్యూమ్ ఫార్ములా ఏంటి? ఏ క్యూబ్ అంటే 7 క్యూబ్. 7 క్యూబ్ అంటే 270, సారీ 7 7 49, 49 7 0 343. ఓకే, సో శంకు ఫార్ములా ఏంటి? 1/3 πr square h. πr square h. సో 1/3 r ఎంత ఇచ్చాడు? రేడియస్ 3 సెంటీమీటర్స్, హెచ్ ఏమో 7 సెంటీమీటర్స్. 22 π అంటే 22/7. r ఎంత? r 3 కదా, సో 3 × 3 9, h 7. సో ఈ 7 క్యాన్సిల్, 3 1s 3 3s, సో 343 మైనస్ 22 × 3 ఎంత? 66. సో 13లో 6 పోతే 7, మళ్ళీ 13లో 6 పోతే 7, 277 సెంటీమీటర్స్ క్యూబ్. ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్. The maiden of the numbers 1, 1, 1, 5, 2 and 7 is. సో maiden కనుక్కోవాలంటే ఫస్ట్ ఇచ్చిన నెంబర్స్ అన్నిటిని ఒక ఆర్డర్లో రాయాలి, అంటే తక్కువ నుంచి ఎక్కువకి. సో ఫస్ట్ 1, నెక్స్ట్ మళ్ళీ 1, నెక్స్ట్ 2, నెక్స్ట్ 3, 5, 7. సో మామూలుగా మెయిడెన్ అంటే ఇటు నుంచి మొత్తం ఈక్వల్గా చేసుకొని సెంటర్లో ఏ నెంబర్ అయితే వచ్చిందో అది మెయిడెన్గా చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటి, ఇక్కడ మనకు 1, 2, 3, 4, 5, 6. సో 6 నెంబర్స్ ఉన్నాయి. 6 నెంబర్స్లో మిడిల్ ఏది అని చెప్పి మనం చెప్పలేం. 7 అయితే చెప్పొచ్చు, ఇటు 3 తీస్తాం, ఇటు 3 తీస్తాం, మిడిల్లో ఉన్నది మెయిడెన్ అంటాం. బట్ ఇక్కడ 6 ఇచ్చాడు కాబట్టి మధ్యలో సెంటర్లో ఉన్న 2 యొక్క యావరేజే మెయిడెన్ అయింది. సో 2 + 3/2, 5/2 అంటే 2.5. ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్. 10 people can build a wall in 12 days. 6 people, each only have as efficiency as those in the first group, will be able to complete 3/5 of such a wall. సో 10 మంది కలిసి ఒక వాల్ని 12 రోజుల్లో కంప్లీట్ చేయగలరు. సో 10 × 12. అదే వాల్ని 6 మెంబర్స్ వీళ్ళల్లో హాఫ్ వర్కే చేయగలరు, అంటే ఎఫిషియన్సీ వాళ్ళలో హాఫే ఉంది, అంటే 6 × 1/2. ఓకే, ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు అని అడుగుతున్నారు. బట్ ఇక్కడ కండిషన్ ఏంటి? విల్ బీ ఏబుల్ టు కంప్లీట్ 3/5 ఆఫ్ సచ్ వాల్. సో 3/5 అంట. సో 3/5 కాబట్టి ఇక్కడ 3/5. ఓకే, సో 5 1s 5 2s, ఇది 6 2 1s 2 3s 3 1s 3 4s. ఇదంతా ఇది 8 3s 24. సో 24 days పట్టిద్ది. ఓకే, ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్. ద స్క్వేర్ రూట్ ఆఫ్ 4096. సో స్క్వేర్ రూట్ చూడడానికి ఫస్ట్ యూనిట్ డిజిట్ చూడాలి. సో 6 ఎప్పుడు వచ్చింది? 6కి కానీ అండ్ 4కి కానీ వచ్చింది. 4 4 16 కాబట్టి 6 6 36 కాబట్టి సో 4 కానీ 6 కానీ. సో బి ఎలిమినేట్.
70 చూస్తే 70 స్క్వేర్ అంటేనే 4200 వచ్చింది. సో 70 కాదు. 60 చూస్తే 3600 కంటే ఎక్కువ ఉంది. సో 64 is the answer, option C. Next question. A sum of the present age of a father and his son is 60 years. 6 years ago, father's age was 5 times the age of son. After 6 years, son age will be. సో ప్రెసెంట్ ఏజ్ ఫాదర్ది సన్ది ఇద్దరిది కలిపి 60 years అంట. అయితే 6 years ago ఫాదర్ ఏజ్ 5 times, సన్ కంటే 5 రెట్లు ఎక్కువ అంటున్నాడు. సో 6 సంవత్సరాల తర్వాత సన్ ఏజ్ ఎంతో కనుక్కోమన్నాడు. సో ఫాదర్ ఏజ్ ఇవ్వలేదు అండ్ అలాగే సన్ ఏజ్ కూడా ఇవ్వలేదు, బట్ వాళ్ళిద్దరు సమ్ము మాత్రం ఇచ్చాడు. సో 6 years ago ఏమంటున్నాడు, ఫాదర్ ఏజ్ 6 years ago సన్ ఏజ్ ఎక్స్ అయితే ఫాదర్ ఏజ్ సన్ కంటే 5 times ఎక్కువ, సో 5x. ఓకే, ఇదేంటి, ఇది 6 years ago. సో దీన్ని ప్రెజెంట్ ఏజ్లోకి తేవాలంటే +6 ప్రెజెంట్ ఏజ్. అప్పుడు ఏమైంది, మొత్తం టోటల్ ఫాదర్ది సన్ తీస్తున్నాడు కాబట్టి టోటల్ ఎంత, ఇది 6x. 6 + 6 12. సో ఫాదర్ది సన్ ఇద్దరిది కలిపి ఎన్ని సంవత్సరాలు అంటున్నాడు, 60 సంవత్సరాలు అంటున్నాడు. ఇద్దరిది సమ్ 60 years. అయితే మనల్ని ఏమడుగుతున్నాడు, ఆఫ్టర్ 6 years సన్ ఏజ్ విల్ బి అని అడుగుతున్నాడు. సో ఎక్స్ వాల్యూ కనుక్కుందాం ఫస్ట్. ఈ 12 ఇటు వస్తే మైనస్ అవుతుంది కాబట్టి 48. 6 ఇటు వస్తే మళ్ళీ బై అవుతుంది. 48/6 అంటే x ఈజ్ ఈక్వల్ టు 8. ఓకే, సో సన్ ఏజ్ అడుగుతున్నాడు. సన్ వాల్యూ ఎక్స్ కదా, ఈ ఎక్స్ ఎప్పుడు, ఈ ఎక్స్ 6 years బ్యాక్. సో 6 years బ్యాక్ అంటే +6 చేయాలి మనం. ఓకే, సో అప్పుడు ఎంత అయింది, +6 చేస్తే 14. మళ్ళీ ఇక్కడ ఏం అడుగుతున్నాడు, 6 years తర్వాత అంటున్నాడు. 14 ప్రెజెంట్ ఏజ్, 14 ఏమో ప్రెజెంట్ ఏజ్, ఇదేమో 6 years బ్యాక్. 6 years బ్యాక్ ఇది. అండ్ మనల్ని అడుగుతున్న ఏజ్ ప్రెజెంట్ నుంచి 6 years ఆఫ్టర్. సో 20 కదా, 14 + 6 20. ఓకే, ఆప్షన్ డి 20 years. నెక్స్ట్ క్వశ్చన్. The average expenditure per year during the period 2001 to 2006 అంటున్నాడు. సో ఇక్కడ టేబుల్ ఇచ్చాడు, ఇయర్ 2001, 2, 3, 4, 5, 6 ఇయర్స్ ఇచ్చాడు. ఐటమ్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఇచ్చాడు. ఎక్స్పెండిచర్ అంటే ఏంది, మనం ఖర్చు పెట్టింది కాబట్టి ఫుడ్ మీద ఎంత ఖర్చు పెట్టాడు, శాలరీ మీద ఎంత ఖర్చు పెట్టాడు, ట్యాక్స్ ఎంత కట్టాడు ఉంది. అండ్ ఇది శాలరీ ఎక్స్పెండిచర్ కింద రాదు. ఈ శాలరీలో నుంచి ఎంత 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 వీటికి పోయినాయి అని చెప్పి. సో మనల్ని అడిగింది ఏంటి, యావరేజ్ ఎక్స్పెండిచర్ అడిగాడు. సో ఇవన్నీ సమ్ చేయాలి. సో ఇవన్నీ సమ్ చేస్తే ఫస్ట్ ఫుడ్ చేద్దాం. 200, 300, 500, 500, 600, 650, 650, 700, 900, 900, 200, 1000, 1100, 1100, 1200. సో ఫస్ట్ 1200. నెక్స్ట్ 500, 600. మెడిసిన్ చూద్దాం. 1100, 1100, 700, 1800, 1800, 600, 2450, 2450, 50, 2500, 2500 ఇదెంత, 8, 7, 15, 1500, 2500, 1500, 4000, 4000, 1000 to 300, 450, 450, 450, 550, 575, 575, 675, 675, 875, 900, 0, 0, 9, 2, 18, 1, 6. ఓకే, 6800.
సారీ 6100 కదా, ఇది 11. సో 6100 బై ఎన్ని ఇయర్స్ మొత్తం 3 6. సో బై 6, 6 1 జా 6, 0 మళ్ళీ 6 1 జా 6, 4 మిగులుతుంది, 6 6 జారు 36 పాయింట్ మళ్ళీ 6 6 జారు. సో 6 6 ఇలా వస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఏమన్నాడు, నియరెస్ట్ ఇంటీజర్ అన్నాడు కాబట్టి 1017, ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్. Sati deposit 825 in a bank that promised 8% simple interest per annum. If Sati kept the money with the bank for ఇక్కడ 5 years, 5 years she will earn an interest of అని అడుగుతున్నాడు. సో సాతి ఎంత డిపాజిట్ చేసింది, ప్రిన్సిపల్ అమౌంట్ 825 అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8% per annum సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ టైమ్ 5 years. సో మనకి ఇంట్రెస్ట్ కనుక్కోవడానికి ఏంటి, PTR by 100 వేస్తే చాలు. PTR by 100, 825 time 5, rate of interest 8 by 100, 5 ones 520s, so 2 4 2s 4 5s, 5 ones 5 6, 5 ones 5 6 are 30 కాబట్టి 25, 5 5 0, so 162 into 2 330, so 330 rupees interest, option A. Next question. What is the fraction which when taken away from 1 by 2 gives 2 by 3? సో 1 by 2 నుంచి ఎంత తీసేస్తే మనకి ఆన్సర్ 2 by 3 వస్తుంది అని అడుగుతున్నాడు. సో ఎక్స్ ఈ సైడ్ వెళ్తే ప్లస్ అవుతుంది అండ్ 2 by 3 ఇటు సైడ్ వస్తే మైనస్ అవుతుంది. 1 by 2 మైనస్ 2 by 3. సో ఎల్సిఎం ఎంత, 6, 2 3s are 6 కాబట్టి 3 మైనస్ 3 2s are 6 అంటే 2 2s are 4, మైనస్ 4 is equal to minus 1 by 6, option B. Next question. If ax square plus ax plus b when divided by x minus 3 leaves a remainder of 22 and x square plus bx plus a when divided by x minus 3 leaves a remainder of 24, then a plus b అడుగుతున్నాడు. సో x minus 3 ఇక్కడ x minus 3 డివైడ్ చేస్తున్నాడు, ఇక్కడ x minus 3తోనే డివైడ్ చేస్తున్నాడు. సో x minus 3 is equal to 0 అయితే x is equal to ఎంత, x is equal to 3. సో x వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే దీంట్లో 3 స్క్వేర్ అంటే 9 ప్లస్ 3a ప్లస్ b is equal to రిమైండర్ ఎంత అన్నాడు 22. అండ్ నెక్స్ట్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తా, x స్క్వేర్ అంటే 9 ప్లస్ 3b ప్లస్ a, దీనికి రిమైండర్ ఎంత 24. సో ఈ 9 ఇటు సైడ్ వస్తే మైనస్ అవుతుంది కాబట్టి 22 మైనస్ 9 అంటే 20 మైనస్ 7, 20 మైనస్ 7 అంటే 13. సో 3a ప్లస్ b is equal to 13. ఇక్కడ ఈ 9 ఇటు సైడ్ వస్తుంది కాబట్టి ఈ 20లో 5 పోతే 15. సో 3b ప్లస్ a is equal to 15. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే మొత్తం 4a ప్లస్, సో ఏలు ఎన్ని ఉన్నాయి, బీలు ఎన్ని ఉన్నాయి అండ్ ఇది యాడ్ చేస్తున్నాము. సో 4a ప్లస్ 4b is equal to 28. సో 4 కామన్ తీస్తే a ప్లస్ b is equal to 28. సో
సో 4 ఇటు సైడ్ వస్తే a plus b is equal to 28/4 అంటే 7. సో ఆప్షన్ సి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Mounika's father was 38 years. Mounika's father was 38 years of age when she was born, while her mother was 36 years old when her brother, 4 years younger to her, was born. What is the difference between the age of her parents? సో మౌనిక పుట్టినప్పుడు వాళ్ళ ఫాదర్ ఏజ్, వాళ్ళ ఫాదర్ ఏజ్ 38 ఇయర్స్ అంట. అయితే వాళ్ళ మదర్ ఏజ్ చెప్తున్నాడు. వాళ్ళ మదర్ ఏజ్ వాళ్ళ తమ్ముడు పుట్టినప్పుడు 36 ఇయర్స్ అంట. వాళ్ళ తమ్ముడు ఎప్పుడు పుట్టాడు? మౌనిక పుట్టిన 4 సంవత్సరాల తర్వాత వాళ్ళ తమ్ముడు పుట్టాడు. సో మౌనిక +4 కదా. సో అప్పుడు వాళ్ళ అమ్మ ఏజ్ ఎంత ఉండిద్ది అంటే -4 కదా ఏమో వేయాల్సింది. అప్పుడు 32. సో 38 - 32 అంటే 6 ఇయర్స్ డిఫరెన్స్. ఓకే, సో ఆప్షన్ బి. ఇదే రకంగా ఇక్కడ చూసుకుంటే ఈయనకి వాళ్ళ ఫాదర్కి 4 ఇయర్స్ కలిపొచ్చు కదా. 42 - 36, సో 6 ఇయర్స్. వాళ్ళ అమ్మకి వాళ్ళ నాన్నకి మధ్య ఏజ్ డిఫరెన్స్ 6 ఇయర్స్. నెక్స్ట్ క్వశ్చన్. Yayati sold an item at a loss of 13%. If he had sold it for 49 rupees more, he would have made a profit of 22%. What should be the selling price of the item to gain a profit 30% అంటున్నాడు. సో యయాతి ఒక ఐటెం నమ్మాడు. ఆ ఐటెం నమ్మినప్పుడు అతనికి ఫస్ట్ ఆ ఐటెం నమ్మాడు. అప్పుడు అతనికి 13% లాస్ వచ్చింది. సో ఇది 100% అనుకుంటే ఇటు సైడ్ 13% లాస్. అదే తర్వాత దాన్ని ఒక 49 రూపీస్ ఎక్కువ పెట్టి అమ్మితే అప్పుడు 22% ప్రాఫిట్ వచ్చేదంట. అయితే అతను ఎంత పెట్టి అమ్మితే 30% ప్రాఫిట్ వచ్చిందని అడుగుతున్నాడు మనల్ని. సో ఇది డిఫరెన్స్ ఎంత ఇక్కడ నుంచి ఇక్కడికి? సో ఇది 13, ఇది 22, మొత్తం ఎంత? 20, 30, 35. సో 35%. ఇదంత ఎంత ఇచ్చాడు? రూపీస్ డిఫరెన్స్ ఎంత? 49. మనల్ని 30% ప్రాఫిట్ ఎప్పుడు వచ్చింది అంటున్నాడు. 30% ప్రాఫిట్ అంటే 130% కదా. సో మొత్తం ఒరిజినల్ ప్రైస్ 100 ప్లస్ ప్రాఫిట్ 30, సో 130. సో ఇది 7తో వార్తలు చూడండి. 7 5 0, 7 7 0, 5 1s, 5 2s 10, 5 6. సో 26 into 7, 7 6 are 42, 7 2s are 40, 182. సో ఆప్షన్ ఏ 182 పెట్టి అమ్మితే అప్పుడు మనకి 30% ప్రాఫిట్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. A minivan crosses two people walking at same speed of 4.8 km/h and 6 km/h in the same direction as that in which the minivan is heading in 4.5 seconds and 9 seconds respectively. What is the length of the minivan అని అడుగుతున్నాడు. సో ఒక వ్యాన్ ఉంది. ఆ వ్యాన్ రోడ్డు మీద ఇలా వెళ్తుంది, ఈ డైరెక్షన్లో వెళ్తుంది. అయితే ఇదిగో ఇక్కడ ఒక మనిషి ఉన్నాడు అండ్ ఇదిగో ఇక్కడ ఒక మనిషి ఉన్నాడు. సో వీళ్ళిద్దరు కూడా డైరెక్షన్ ఇదిగో ఇటు సైడ్ వెళ్తున్నారు. అంటే వ్యాన్ ఇటు అయితే వెళ్తుందో అటే వెళ్తున్నారు. సో అందులో ఒకళ్ళేమో 4.8 km/h స్పీడ్తో వెళ్తున్నారు, ఇంకొకళ్ళేమో 6 km/h స్పీడ్తో వెళ్తున్నారు. అయితే ఫస్ట్ కారు ఈ 4.8 km వెళ్తున్న అతన్ని 4.5 సెకండ్స్లో దాటేసింది అండ్ ఇతన్నేమో 9 సెకండ్స్లో దాటేసింది. అయితే కార్ లెంత్ ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, సో కారు ఎంత స్పీడ్తో వెళ్తుందో మనకు తెలియదు. సో ఎక్స్ అనుకుందాం. ఓకే, ఎక్స్ అనుకుందాం.
సో ఈ హ్యూమన్స్ అది ఈ మనుషులు కూడా కార్ డైరెక్షన్లోనే వెళ్తున్నారు కాబట్టి మైనస్ చేయాలి. సో మైనస్ 4.8 ఇంటూ టైం ఎంత? టైమ్ 4.5. 4.5 ఏంటి సెకండ్స్. మనకు కావాల్సింది km/h అంటే ఇంటూ 5/18 వేయాలి. ఓకే, ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ మ్యాన్ x - 6 అండ్ ఈయన స్పీడ్ టైం ఎంత? 9 సెకండ్స్. అండ్ ఇది కూడా మీటర్/సెకండ్స్కి మార్చుకున్నాం 5/18. సో 9 1s 9 2s. ఇక్కడ కూడా చూస్తే ఇది 145 అంటే 9 2s 9 5s కదా. 9 2s 9 5 0.5. ఈ 5 క్యాన్సిల్, ఈ 2 కూడా క్యాన్సిల్. సో ఇదంతా సో ఇది 1/2 కదా. సో ఈ 1/2 ఈ 2 ఇటు సైడ్ వస్తే ఇంటూ 2 అవుతుంది. x - 4.8 is equal to x - 6. ఇటు పక్క 0.5 ఉంది కదా, అంటే 1/2. ఈ 1/2 అంటే బై 2 ఇటు సైడ్ వస్తే ఇంటూ 2 అవుతుంది. సో 2. సో x - 4.8 is equal to 2x - 12. సో x ఇటు సైడ్ వస్తే మైనస్ అవుతుంది కాబట్టి x, అండ్ ఈ -12 ఇటు సైడ్ వస్తే ప్లస్ అవుతుంది. సో ప్లస్ 12 - 4.8 అంటే 7.2. సో x ఈజ్ ఈక్వల్ టు 7.2. మనల్ని కనుక్కోమన్నాడు వ్యాన్ యొక్క లెంత్ ఎంతో కనుక్కోమన్నాడు. సో డిస్టెన్స్ కనుక్కోమన్నాడు. డిస్టెన్స్ ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ కనుక్కోమన్నప్పుడు d ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైమ్. సో x అంటే వ్యాన్ స్పీడ్ ఎంతో తెలిసింది, 7.2 km/h. సో టైం ఎంత? టైమ్ 9 సెకండ్స్. 5/18 ఇంటూ 9 సెకండ్స్ అంటే xని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. 9. సో 9 1s 9 2s 5/2. 9 1s 9 2s 2 1s 2 3s 6.260. సారీ 1 minute. ఇది ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేయాలి కదా. సో ఈ ఈక్వేషన్ 2 ఉంది కదా, దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం మనం. అంటే x - 6. x - 6 అంటే 7.2 - 6 ఇంటూ టైమ్ 9 సెకండ్స్. కన్వర్ట్ చేసుకుంటే మీటర్/సెకండ్లో 5/18. సో 2 1s 2 9 1s 9 2s. ఇదంతా 1.2 ఇంటూ 5/2. సో 2 1s 260 ఇంటూ 0.6. సో 6 5s 30 కాబట్టి 3.0. సో 3 meters. వ్యాన్ లెంత్ అంతా 3 meters. ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్. If the total number of bikes sold in 2009 was 550,000, then by what number was the sale of white bikes less than that of yellow and red bikes put together అంటున్నాడు. సో ఇక్కడ సేల్స్ ఆఫ్ ది బైక్స్ ఇన్ ఇండియా యాజ్ పర్ ది కలర్ ఇన్ 2019 అంటే ఇది చార్ట్ ఇచ్చాడు, గ్రాఫ్ చార్ట్. సో బ్లూ కలర్ 12% అంట, గ్రీన్ కలర్ 8%, గోల్డెన్ 10%, బ్రౌన్ 3%, బ్లాక్ 5%, సిల్వర్ 7%, వైట్ 25%, రెడ్ 20%, ఎల్లో 30% ఇచ్చాడు.
ఇక్కడ మన క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, మొత్తం 100% అంటే టోటల్ బైక్స్ అన్ని 100% 50,000, 100% 50,000. అయితే వైట్ బైక్స్కి అండ్ ఎల్లో ప్లస్ రెడ్ బైక్స్కి మధ్య డిఫరెన్స్ ఎంతో కనుక్కుంటున్నాడు. సో ఎల్లో అండ్ రెడ్ అంటే 20%, 30%. సో 50,000లో 30% అంట 5 3 15,000. సో ఎల్లో అండ్ రెడ్ కలిపి మొత్తం 15,000 ఉన్నాయి. సో వైట్ బైక్స్ ఎన్ని ఉన్నాయి, 25,000, 25%. 25% అంటే ఎంత, 20% అంటే 10,000. 10,000 5,000లో హాఫ్ ఎంత, 2,500. సో 12,500. సో 15,000 minus 12,500 అంటే 2,500. ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, సాల్వ్ ది ఫాలోయింగ్ అంటున్నాడు. సో ఇది సింప్లిఫికేషన్, ఫస్ట్ బ్రాకెట్లో చూడాలి. 80 + 70 అంటే 150, 150 - 150, 90 - 150 అంటే -60. ఓకే, -60, మైనస్ ఇంటూ మైనస్ అంటే 60 + 60 అవుతుంది. 270 + 60 అంటే 330. 510లో 330 పోతే 510 - 330 0. 11లో 3 పోతే 9, 4లో 3 పోతే 190. సో 2,550లో 190 పోతే 100 తీసేయండి ఫస్ట్. 2,450. 450లో 50 తీసేయండి. నెక్స్ట్ తర్వాత 40 తీసేస్తే 3. సారీ, ఎక్కడో తప్పు చేసినట్టున్నాను. 2,500 550లో 190 తీసేస్తే 0. 15లో 9 పోతే 6. 15లో 9 పోతే 6 కదా, బట్ ఆన్సర్ ఆప్షన్ లేదు. సో ఎక్కడో తప్పు చేసాం. 1 minute చూద్దాం. 80 + 70 ఎంత, 150. 150 90 - 150 ఎంత, 60. ఏంటి, -60. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 270. 270 అంటే 330. 330 అంటే -510 - 330 0. 11 3 - 3 అంటే 9 కదా. 11 - 3 8. సారీ, 8 4 -3 1. సో 180. 100 తీసేస్తే 450. 450లో 80 తీసేస్తే 450లో 80 తీసేస్తే ఎంత, 50. 330 0. 15 - 8 అంటే 7 3. సో 370, 2,370. బట్ ఇక్కడ ఆప్షన్ లేదు. మనం తప్పు చేసామా, ఆప్షన్ తప్పేసామా? సో ఇది మళ్ళీ ఒకసారి లాస్ట్లో చూద్దాము. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. కౌశిక్ బాట్ ఏ టాయ్ ఫర్ 160 రూపీస్ అండ్ సోల్డ్ ఇట్ ఫర్ 180 రూపీస్. ద రేట్ ఆఫ్ ప్రాఫిట్ అంటున్నాడు. సో ప్రాఫిట్ అంటే డిఫరెన్స్ ఎంత, ఇదేం కాస్ట్ ప్రైస్ అండ్ ఇదేమో సెల్లింగ్ ప్రైస్. సో డిఫరెన్స్ ఎంత, 20 రూపీస్ లాభానికి అమ్మాడు. సో ఇది హైయెస్ట్ కాబట్టి ప్లస్లో ఉంది కాబట్టి లోయెస్ట్ ప్రైస్ తీసుకోవాలి. 160 × 100. ఓకే, సో 21s 28s. సో 8 1s 8. 2 అంటే 8 2s 16.5. సో 12.5. ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, if x² plus kx plus k is equal to 0 has two distinct real solution, then the values of k will satisfy అంటున్నాడు. సో ఇది x². 1 minute. ఓకే,
డిస్టింక్ట్ రియల్ సొల్యూషన్స్ అంటున్నాడు కాబట్టి ఇది మనకి ఇది కండిషన్ ఏం సాటిస్ఫై చేయాలి, a1/a2 టూ ఈక్వేషన్స్ ఇవ్వలేదు కదా. సో k వాల్యూ కనుక్కోమంటున్నాడు. సో ఇది b² మైనస్ 4ac b² మైనస్ 4ac బై b² మైనస్ 4ac బై 2a కదా, బై 2a ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ లెస్ దాన్. సో b² ఎంత, b² అంటే k. సో k² మైనస్ 4ac 4 a ఎంత 1 c kనా. సో 4k ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ 2 కదా, బై 2 a అంటే 1 కాబట్టి బై 2 ఇది k ఈజ్ ఈక్వల్ టు 0. సో k² మైనస్ 4k ఇటు ఇస్తే 0నే అవుతుంది కాబట్టి 0. సో k² మైనస్ 4k ఈజ్ ఈక్వల్ టు 0. సో k కామన్ ఇస్తే k ఇంటూ k మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ k ఇటు తీసుకొని వస్తే 0 అవుతుంది కాబట్టి k మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. సో k ఈజ్ ఈక్వల్ టు 4 k ఈజ్ ఈక్వల్ టు 4. సో k ఈజ్ ఈక్వల్ టు 4 అంటే 4 కంటే తక్కువే రావాలి కదా. k గ్రేటర్ దాన్ 4 k ఈజ్ ఈక్వల్ టు 0 k లెస్ దాన్ 0 ఆర్ k గ్రేటర్ దాన్ 4. ఓకే, ఇది ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ది ప్రైమ్ నెంబర్ సిరీస్ ఫ్రమ్ 1 to 20. సో ప్రైమ్ నెంబర్ సిరీస్ కనుక్కోమంటున్నాడు 3, 5, 7, 11. సో ఇక్కడ 2 లేదు, 1 to 20 అంటున్నాడు కాబట్టి ఇక్కడ 2 లేదు, ఎలిమినేషన్. సో ఇక్కడ ఆప్షన్ బి చూస్తే 2, 3, 5, 7, 11, 13, 17, 19. ఓకే, ఆప్షన్ బి ఇస్ ది రైట్ ఆన్సర్. ఆప్షన్ సి ఎందుకు తప్పు, ఇక్కడ 9 ప్రైమ్ కాదు, ఇక్కడ 1 ఇచ్చాడు కాబట్టి ఇది ప్రైమ్ కాదు. సో ఆప్షన్ బి ఇస్ ది రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఏందా ఒక క్వశ్చన్ చూద్దాం అనుకున్నాం కదా ఇది. సో ఇది క్లియర్గా చూద్దాం ఒకసారి. మనం తప్పు చేస్తున్నామా, ఆప్షన్ తప్ప. సో ఇది చూస్తే ఇక్కడ ఫస్ట్ ఇదే కదా చేయాల్సింది, 90 మైనస్ 80. 90 మైనస్ 80 అంటే 10 అనుకున్నాం. 80, 80, 160. ఓకే మనమే తప్పు చేసాము ఇందాక. సో 90 మైనస్ 80 అంటే 10, 10 ప్లస్ 70 అంటే 80. 270 మైనస్ 80, 270 మైనస్ 80 అంటే 210. 510లో 210 పోతే 10 క్యాన్సిల్, 500లో 200 పోతే 300. సో 2550లో 300 పోతే 0522, 2250. బట్ ఇది కూడా లేదు, 2250 ఇది కూడా లేదండి. 10, 80, 80 190 నేను వచ్చేది క్యాలిక్యులేషన్స్. 10, 80 కదా, ఇది 190 అయ్యేది. సో ఇదంతా 190 అవుతుంది. సో 210లో 200 పోతే ఎంత, సారీ 510లో 190 పోతే ఎంత, 510 మైనస్ 200 అనుకుంటే 310 అవుతుంది. 310లో 320. సో 320 అంటే
2550 minus 320. 0, 3, 2, 2. సో 2230 ఆప్షన్ డి. ప్లస్లు మైనస్లు జాగ్రత్త చూసుకొని చేయాలి. ఓకే, సో ఇది ఈరోజు క్లాస్ అయితే. నెక్స్ట్ వచ్చే వీడియోలో కలుద్దాం. నెక్స్ట్ వీడియోలో షిఫ్ట్ 2 క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాము. అంతవరకు బాయ్ బాయ్. జై హింద్.